హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో మనం ఈరోజు 33వ దశకానికి వచ్చాం. అందులో అంబరీషోపాఖ్యానము ఉంది. ఇది నవమ స్కంద పరిచ్ఛేదము. ఇందులో మనకి అంబరీషుని యొక్క వృత్తాంతం చెప్తున్నారు నారాయణ భట్టతిరి గారు. భాగవతంలో ఉండే విషయాన్ని మనకు వివరిస్తున్నారు. భాగవతంలో నాభాగుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన వైవస్వ మన్వంతరంలో ఉండేటువంటి ఒక మనువు వంశానికి చెందినవాడు. అతను వచ్చేసి నభగుడు అనే ఆయనకి కుమారుడు. ఈ నాభాగుడు నభగుడికి 6 మంది సంతానం. 6 మందిలో ఈ మొట్టమొదటి వాడు నాభాగుడు. కానీ ఇతడు చిన్న వయసులోనే గురుకులానికి వెళ్ళి 12 ఏళ్ల పాటు ఇతడు శ్రద్ధగా ఆ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి రాజ్యానికి వచ్చి చూస్తే మిగిలిన 5 మంది ఆ రాజ్యాన్ని అంతా పనిచేసుకున్నారు. ఈయనకేం లేదు బాగా. ఆయన నాభాగుడు వాళ్ళతో అందరిని పోయి అడిగాడు, నా వాటా ఏది అని అడిగాడు. మేము పనిచేసుకున్నాము, మీరు నీకేమైనా కావాలంటే తండ్రినే పోయి అడుగు అని చెప్పారు. అప్పుడు ఆ నాభాగుడు తన సోదరులతో తగాదా పెట్టుకోకుండా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని పోయి అడిగాడు నభగుణ్ణి, తండ్రి నాకు వాటాకేం ఆస్తి లేదు, తమ్ముళ్ళు అంతా తీసేసుకున్నారు, నా పరిస్థితి ఏంది అని అడిగాడు. అప్పుడు ఆయన కూడా ఆనందించాడు. నాయన వాళ్ళతో పోయి తగాదా పెట్టుకోకుండా నువ్వు నన్నే వచ్చి ధర్మంగా అడిగావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నీకు నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. కాకపోతే ఇప్పుడు మనకు నైమిషారణ్యంలో అంగీరసులు అనే వాళ్ళు సత్రయాగం చేస్తున్నారు. నీవు ఇప్పుడు దాకా వేదాంగాన్ని చదువుకున్నవాడి కదా, యజ్ఞ నిర్వహణ అంతా నీకు తెలిసిన వాడి కాబట్టి వాళ్ళకి 6వ రోజు ఏ విధంగా యజ్ఞం చేయాలనే విషయం వాళ్ళకి స్ఫురించదు. వాళ్లకు పోయి నీవు గాని సలహా ఇస్తే నీ సలహా ప్రకారంగా వాళ్ళు నీకు తగిన బహుమతి ఇస్తారు, దాంతో నువ్వు బతకవచ్చు, నీ జీవితం ధన్యమైపోతుంది, పో అని చెప్పాడు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు. నాభాగుడు వెళ్ళిపోయాడు, నైవేశారణ్యానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అనేక మంది ఋషులు కూర్చొని అంగీరసులంతా కూర్చొని సత్రయాగం చేస్తున్నారు. కానీ ఆయన తండ్రి చెప్పినట్టే 6వ రోజు రాగానే వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎలా చేయాలి 6వ రోజు యాగం ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఈయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దీక్షా కంకణానికి 3 ముళ్ళు ఉంటే 4వ ముళ్ళు కూడా వేసుకోమని చెప్పి సలహా ఇస్తాడు. మరి దర్భాసనం వేసుకొని కూర్చోమని చెప్తాడు. ఆ శృత్కూర్చరావం అనేది కుడి చేతిలో ఎడం చేతిలో దాన్ని ఇటు అటు మార్చమని చెప్తాడు. కుడి చేతిలో ఎడం చేతిలోకి, ఎడం చేతిలో కుడి చేతిలోకి మార్చుకోమని చెప్తాడు. చెప్పి దానికి పరమాన్నాన్ని, ఆ పాయసాన్నాన్ని హవిస్సుగా ఇమ్మని చెప్పి సలహా ఇస్తాడు వాళ్ళకి. వాళ్ళు చాలా సంతోషించి అవన్నీ చేస్తారు. చేయగానే అద్భుతమైన విషయం, వాళ్ళ యొక్క తపశ్శక్తి ఎంత గొప్పదంటే వాళ్ళు శివభక్తులు. వాళ్ళ శివుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ దగ్గర 5 కొండల బంగారం ఉంది. అటువంటి వాళ్ళు ఆ సత్రయాగం చేసిన తర్వాత ఆ 5 కొండల బంగారాన్ని కూడా ఆ యజ్ఞగుండంలో ఆ భగవంతుడు శివుడికి అర్పించేశారు. శివుడికి అర్పించగానే శివుడు చాలా సంతోషించి వాళ్లకు 12 కొండలుండే బంగారు నాణాలను దానం కురిపించాడు. ఆ నాణాలు కురిపించాడు ఆయన. వీళ్ళు ఇచ్చింది 5 కొండలు, ఆయన ఇచ్చింది 12 కొండలు. అంత ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ యజ్ఞం పూర్తి అయ్యేసరికి ఆ అంగిరసులంతా కూడా కైలాసం గడిపారు. పోతూ ఈ నాభాగుడు చెప్పారు, నువ్వు 6వ రోజు యాగాన్ని మా చేత పూర్తిగా చేయించావు కాబట్టి నీ మీద దైత్వం మేము వచ్చింది 12 కొండల రాసులతోనే, మాకేం అవసరం లేదు, నువ్వు తీసుకో ఈ బంగారం అంతా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు, కైలాసం గడిపారు. ఇక ఈయన సరే ఇంత బంగారం వస్తువు అతనికి ఏమీ ఆశించి రాలేదు. తండ్రి చెప్పాడు, వచ్చాడు అంతే. ఎంత వస్తువు కూడా తెలియదు పాపం. తీసుకుంటూ ఉండగా ఒక నల్లటి శరీరం ఉండే ఒక ఆయన వచ్చేసి ఇదంతా నాది, నువ్వెలా తీసుకుంటావు అని వాదన వేసుకుంటాడు. అయ్యా నాకు అవంతా తెలియదు, నాకు అంగిరసులు వెళ్తూ నాకు ఇచ్చారు, నేను తీసుకుంటున్నాను అంతే తప్ప ఇది నీదో నాదో నాకేం తెలియదు దీని గురించి అని చెప్తాడు. సరే నీ తండ్రిని అడుగుదాం పదా, నీ తండ్రి ఏం న్యాయం చెప్తాడో అని చెప్పి నభగుడు తిరిగి వెళ్తారు.
నభగుడు ఆయన చూడంగానే లేచి నిలబడి నమస్కరించి నాభాగుడితో ఈయన ఎవరనుకుంటున్నావు, సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చాడు, నీ యొక్క తత్పరత చూసి భక్తిని చూసి ఆయన వచ్చాడు, కానీ నేను పరీక్షించడానికి వచ్చాడు, కానీ న్యాయం ప్రకారంగా ధర్మం ప్రకారంగా అయితే ఆ యజ్ఞంలో వాడినవేవి మనం తీసుకోకూడదు, మొత్తం ఆయనకే చెందుతాయి, అందుకే అది చెప్పడానికి వచ్చాడు ఆయన, మొత్తం ఆయనకే ఇచ్చేసి నువ్వేం తీసుకోకూడదు ఆయన అని చెప్తాడు. ఇప్పుడు తండ్రి ఆస్తి లేదు, తనకే పోయి ప్రయత్నం చేసిన అది లేదు, కానీ అతడు పట్టించుకోకుండా ధర్మమా అయితే నేను చేస్తానని చెప్పేసి వెంటనే మీరు తీసేసుకోండి, నాది కాదు, నాకు తెలియదు ఆ విషయము, నా తండ్రి చెప్పేంత వరకు మీరు తీసుకోమని చెప్పేస్తారు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి, ఏమి నాయన నీ తండ్రి ధర్మ నిరతి, నీ సత్యవాక్పాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఇద్దరిది, కాబట్టి నేను కూడా నీకు అనుగ్రహిస్తున్నాను, ఆ 12 రాసుల ధనం నీవే తీసుకొని ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించు, నీ వంశంలో గొప్పవాడు పుట్టబోతున్నాడు, అతడు పరమ భాగవతోత్తముడు అవుతాడు, అతని వల్ల నీ వంశం తరిస్తుంది నాయన అని చెప్పి వరం ఇచ్చి మాయమైపోయాడు. అప్పుడు ఆ నాభాగుడు ఆ ధనరాశులతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి దానిలో తాను అక్కడే పరిపాలన చేసుకుని తర్వాత తన పిల్లవాడుగా ఆ దేవేంద్రుడు వచ్చి నాభాగుడి యొక్క గొప్పతనం తెలుసుకొని ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. వారికి పుట్టినవాడే అంబరీషుడు. ఈ అంబరీషుడు పుట్టుకతోనే గొప్ప భాగవతోత్తముడు, గొప్ప విష్ణు భక్తుడు, గర్భంలో ఉన్నప్పటి నుంచే భక్తి ఉంది అతను, అటువంటి గొప్పవాడు. ఆయన తింటున్నా తిరుగుతున్నా చేస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా చిన్నప్పటి నుంచే విష్ణు భక్తి కలిగి ఉన్నాడు. ఈ విధంగా నిరంతరం భక్తితో ఉంటే నాభాగుడు కొంతకాలం ఉండి ఆయన అడవికి వెళ్లి తర్వాత మోక్షం పొందేస్తాడు. ఇక ఈ అంబరీషుడే రాజు అవుతాడు. ఈ అంబరీషుడు రాజు అయిన తర్వాత ఇతని యొక్క భక్తి వల్ల అనేక అశ్వమేధ యాగాలు చేస్తాడు. తర్వాత ఆయన ఏకాదశి వ్రతం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో ఈయన భక్తికి మెచ్చి సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ప్రత్యక్షమై ఆయనకు తన యొక్క సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఇచ్చి నీకు రక్షణగా ఉంటుంది చెప్పి ఇచ్చిపోతాడు. ఆయనకేమో అవేం ఆశలు లేవు, ఆయన కూడా ఒక్కటే వాసుదేవ మంత్రం ఒకటి, ఆ భగవంతుడి మీద భక్తి తప్ప ఇంకేం లేవు, ఆయనకి ఏం ఆశలు లేవు. ఆయన ఏదో ఇచ్చారు, నేను పట్టించుకోలేదు, ఇచ్చాడు ఇది లేదు, ఇవ్వకపోయినా ఇది లేదు, ఆయనకు కావాల్సిన మోక్షం ఒకటే కాబట్టి ఆయన పట్టించుకోలేదు. ఇలా ఉంటే అంబరీషుడు ఏకాదశి వ్రతం మొదలుపెట్టాడు. అది ఏ విధంగా అంటే ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి, దశమి రాజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి అంతా ఉపవాసం ఉండి, ద్వాదశి గడియల్లో పూర్తి కాకముందే ఆహారం తీసుకోవాలి. అది నియమం, భగవంతుడు నివేదించిన ప్రసాదాన్ని తీసుకోవాలి. ఈ నియమాన్ని ఆయన సంవత్సరం పాటు చేశాడు. అంటే నెలకు 2 ఏకాదశులు వస్తుంటే ఆ విధంగా 12 నెలల పాటు సంవత్సరం పాటు చేశాడు. అది కూడా తన భార్యతో కలిసి సత్పురుషుల మధ్యలో అందరి ముందు కూర్చొని చేశాడు. అది కూడా యమునా నది ఒడ్డున కూర్చొని మధువన ప్రాంతంలో చేశాడు. అది చేస్తే ఇంకా చివరి సంవత్సరం పూర్తి వస్తోంది, అప్పుడు చివరి ఏకాదశి వచ్చింది. ఆయన చేస్తున్నాడు. చేసే సమయంలో దుర్వాస మహాముని వచ్చారు. ఆయన వచ్చి రాగానే రాజు చాలా సంతోషించాడు. ఏమి నా భాగ్యము, అందరినీ బ్రాహ్మణోత్తమందని పిలిచున్నాడు, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు, వాళ్ళకి అందరికి భోజనాలు పెడుతున్నాడు, కానీ అనుకోని అతిథి వస్తే కదా గొప్ప, అందులో చాలా గొప్పవాడు వచ్చాడు, రుద్రాంశ సంపూతుడు, అత్రి అంశులకు పుట్టినవాడు దుర్వాస మహాముని. అటువంటి వాడు నా ఇంటికి భోజనానికి వచ్చాడు. సంతోషంతో ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆదరించి, నేను ఇట్లా ఏకాదశి వ్రతం చేస్తున్నాను, ఇప్పుడు ద్వాదశి గడియల్లో పాలన చేయబోతున్నాను, మీరు వచ్చి భోజనం చేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది ప్రార్థించాడు. దుర్వాస మహాముని చాలా సంతోషించాడు. చాలా బాగా చేస్తున్నావు నాయన అని చెప్పాడు. నేను యమునా నదిపై స్నానం చేసి వస్తాను, అలాగే భోజనం చేద్దామని చెప్పి ఆయన యమునా నదికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన అమిత ధ్యాన మగ్నుడైపోయాడు. జపతపాలు చేసుకుంటూ స్నానం చేస్తూ పూర్తిగా ధ్యాన నిష్ఠలో ఉండిపోయాడు. దానివల్ల ఏమైపోయిందంటే ఈ యొక్క ద్వాదశి గడియలు వచ్చేసి ఇక ఈ రాజు ఖచ్చితంగా సంవత్సరం నుంచి చేస్తున్న వ్రతం చివరిగా పూర్తి అవుతోంది. పూర్తయ్యే సమయంలో పాలన చేయాలి కాబట్టి ఆ పాలన కోసంగా గొప్ప వాళ్ళని అడిగాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, ఇంక 24 నిమిషాలే ఉంది, ఆయనేమో ఇంకా రాలేదు, ఆయన వచ్చేటప్పుడు టైం అయిపోతుంది, కాబట్టి నన్ను ఏం చేయమంటారు చెప్పని నేను సలహా అడిగాడు. కాలాతీతం అయిపోతుంది చెప్పి అప్పుడు వాళ్ళంతా కలిసి, మహారాజా భోజనం చేయకూడదు కానీ అతిథి పెట్టకుండా మీరు భోజనం చేయకూడదు, కానీ
మీరు మా నీరు తీసుకోవచ్చు, జలం తీసుకోవచ్చు. అది అట్లా తీసుకున్నట్టు, ఆహారం తీసుకున్నట్టు కాదు, తీసుకున్నట్టు అవుతుంది, రెండు అవుతుంది. పాలన చేసిన ఫలితం వస్తుంది, మీరు ఆ అతిథిని అవమానపరిచినట్టు కాకుండా అవుతుంది. ఇది సులభమైన మార్గం అని పెద్దవాళ్ళు చెప్తారు. అప్పుడు ఆ పండితుల ఆజ్ఞ ప్రకారంగా ఆ విధంగానే ఆ మంచినీళ్ళు తీసుకొని తాగుతాడు. అది ఉడికే 3 సార్లు తీసుకొని తీర్థం లాగా తాగుతాడు అంతే. ఇంతలో దుర్వాస మహాముని స్నానం చేసి వచ్చేస్తాడు. ఆయన అనుష్ఠానం అయిపోయింది, వస్తాడు. వచ్చి రంగా దివ్య దృష్టి చూస్తాడు. ఈయన తను రాకముందే మంచినీళ్ళు ఒకటి తాగింది ఆయన. అది కూడా 3 సార్లు తీర్థం తీసుకున్నాడు. దానికే కోపం వచ్చేసి అమితంగా తిడుతూ, నువ్వేమే భక్తుడివి, విష్ణు భక్తుడు అని చెప్పుకుంటున్నావు, ఏం భక్తుడి నువ్వు అని చెప్పి చాలా కోపంతో ఆయన తట్టుపోయేంత కోపంతో తన జటాజుటంలో ఒక జట తీసి దాంట్లోంచి కుల్చ అనే ఒక శక్తిని సృష్టించి ఆయన పంపించేస్తాడు. ఆయన చూస్తూ ఉంటాడు, ఇదేంటి ఆయన అసలు ఊహించని విషయం, కానీ ఆయన భయపడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు, విష్ణుమూర్తి మీద భక్తి ఉంటాడు కాబట్టి ఆయన నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇది చిత్రంగా ఉంది ఇదంతా అనేసి. ఆయనేమి కొంగలేదు, భయపడలేదు, ఏమీ కాలేదు. అది ఆమె భయంకరమైన రూపంతో వచ్చేసేసి త్రిశూలం పట్టుకొని, కత్తి పట్టుకొని వచ్చి ఆయన చంపడానికి వచ్చేస్తుంది. వస్తూ ఉంటే వెంటనే విష్ణుమూర్తి ప్రసాదించిన సుదర్శన చక్రం వచ్చేసి అడ్డం వచ్చేస్తుంది. అడ్డం వచ్చేది కాకుండా అది అగ్ని జ్వాలలాగా వచ్చి ఆ యొక్క కృత్యను కాల్చి పారేస్తుంది. ఇంకా కాల్చేసి వెంటనే ఆ దుర్వాస మహాముని వెంటబడుతుంది. ఆయన దాన్ని చూసి పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెత్తి ఆయన నదుల్లో దిగుతాడు, సముద్రాలు దిగుతాడు, ఎక్కడ కొండలు ఎక్కుతాడు. ఎన్ని చేసినా అంతటా పరిగిస్తున్నది, ఆయన వెంబడి పడుతుంది. అతడు ఎక్కడికి పోతే అక్కడికి పోతుంది. ఆమె అన్ని లోకాలు తిరుగుతాడు. చివరికి బ్రహ్మలోకానికి పోతాడు. బ్రహ్మలోకానికి పోయి రక్షించు బ్రహ్మదేవ, ఆ యొక్క సుదర్శన చక్రం నా వెంట పడుతోంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, అది విష్ణుమూర్తి యొక్క చక్రం అయ్యా, దాన్ని ఎవరు తెలుస్తారు, అది అసాధ్యమైన విషయము, నీవు కావాలంటే వెళ్ళి ఆ శివుడినే ప్రార్థించుకోమని చెప్తాడు. వెంటనే శివుడి దగ్గర పరిగెత్తుకుంటూ పోయి శివుడి పాదాలు ఆశ్రయిస్తాడు. శివుడు కూడా, ఇది విష్ణు చక్రం, దీన్ని నేను ఎలా నిరోధించగలుగుతాను, నువ్వు వెళ్ళి ఎవరైతే ఇచ్చారో ఆయన మీద ఆశ్రయించాలి, అప్పుడు విష్ణుమూర్తిని ఆశ్రయించు అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గర పోయి ఆయన పాదాలు పట్టుకొని, మహాన్ బావ, తప్పు చేశాను, నేను నీ భక్తుడి పట్ల అపచారం చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన, నేను భక్త పరాధీనున్నయ్యా, అతడు తన యొక్క తపశక్తితో తన యొక్క భక్తితో నన్ను దోచుకున్నాడు, నా మనసు దోచుకొని నా యొక్క అనుగ్రహంతో ఆ సుదర్శన చక్రం పొందాడు, వరంగా పొందాడు అతడు. కాబట్టి అతను తప్ప ఇంకెవరు నేను రక్షించలేదు, సాధు పురుషులు వాళ్ళు రక్షించాల్సింది తప్ప నేను రక్షించే విషయం కాదు, ఇది ఆయన్నే పోయి ఆశ్రయించు అని చెప్తాడు. అప్పుడు నేరుగా దుర్వాస మహాముని వచ్చి ఆ అంబరీషుడి యొక్క పాదాలను పడబోతాడు. వెంటనే ఆయన లేపి, అయ్యో మీ అంతటి గొప్పవాడు నన్ను వచ్చి పాదాలు పట్టుకోవడం ఏంది అని చెప్పి లేపుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ చక్రాయుధాన్ని భరించలేకుండా నన్ను రక్షించమంటాడు. వెంటనే ఆయన చక్రాయుధాన్ని నమస్కరించి స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేయగానే ఆ చక్రాయుధం శాంతిస్తుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ముని చూస్తాడు, ఎంత భక్తి ఉంది, ఎంత దయ ఉంది ఇతనికి. విష్ణుమూర్తి భక్తే కాదు, దయ ఉంది. ముందు నేను ఇంత తప్పు చేశాను, ఒక భయంకర రాక్షసుని శక్తిని ప్రయోగిస్తే నా మీద ఏమాత్రం దాని మీద కోపపడకుండా ఇంత శాంతంగా నా మీద దయ చూపెట్టాడని చెప్పేసి ఆయన ఆశీర్వదించి మెచ్చుకుంటాడు. నీ విష్ణు భక్తి కొనియాడదగింది, నీవు ఎంత గొప్పవాడి నువ్వు అని చెప్పి ఎంత దయగలవాడి నువ్వు ముందు అని మాట్లాడతాడు. అవంతా విని ఆయన అదెంత కాదు, దాన్ని ఆ విష్ణుమూర్తి మహిమ అంతేను. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా ఆ రోజు వెళ్ళిన మీరు ఇప్పటికి సంవత్సరం అయింది మీరు వెళ్ళిపోయి, కాబట్టి ఈ సంవత్సరంలోంచి నేను కేవలం మంచినీళ్ళతో మాత్రమే తాగి బతుకుతున్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీకు భోజనం పెట్టకుండా ఇట్లా తప్పు చేశాను, బాధ ఎక్కువైపోయింది నాకు. కాబట్టి మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇప్పటికైనా నన్ను నా మీద అనుగ్రహించి మీరు భోజనం స్వీకరిస్తే నేను సంతోషిస్తానని చెప్తాడు. అప్పుడు ఆయన వచ్చి తృప్తిగా భోజనం ఆయన పెడుతుంటే తింటాడు. భోజనం తిని ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన పంపించి ఆయన తినగా మిగిలిన శేషాన్ని, ఆ భోజనాన్ని ఈ యొక్క అంబరీషుడు స్వీకరించి ఆ విధంగా అమిత భక్తితో కాలం గడిపి చివరికి అతడు ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. ఇక్కడ మనకు ఈ దశకంలో ఈ విషయాన్ని మనకి నారాయణ భట్టతిరి గారు అద్భుతంగా భాగవతుని చెప్పిన విధానాన్ని ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఇక్కడ వర్ణించారు ఈ యొక్క దశకంలో.
ఇక మనం శ్లోకాల్లో వెళ్ళి ఆయన ఏం చెప్పారు చూద్దాం. నారాయణ భట్టు గారు. అంబరీషోపాఖ్యానము. వైవస్వతాఖ్యమనుపుత్ర నభాగజాత నాభాగ నామక నరేంద్ర సుతోంబరీష సప్తాన్నవావృత మహీదైతోపి రేమే తత్సంగిషు త్వైచ మగ్నమనా సదైవ. వైవస్వ మనువు కాలంలో ఉండేటువంటి ఆ నభగుడు అనే ఆయన పుట్టాడు. ఆ వంశంలో ఆయన పుట్టాడు. ఆయనకి నాభాగుడు అనే కుమారుడు పుట్టాడు. ఆయనకి నరేంద్ర సుతో అంబరీష, ఆ నాభాగుడికి పుట్టినవాడే ఈ అంబరీషుడు అనేటువంటి ఆ విష్ణు భక్తుడు. అతడు ఎలాంటి వాడు? సప్తాన్నవావృత మహీదైతోపి రేమే, 7 సముద్రాలతో పరివృతమైనటువంటి భూమండలాన్నంతా పరిపాలన చేశాడు. గొప్పగా సామ్రాజ్యం సార్వభౌముడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, పరిపాలన చేశాడు. కానీ తత్సంగిషు, ఈయన స్తోత్రం చేస్తున్నాడు నారాయణమూర్తి గారు. స్వామి నీ అందే మనసు గలవాడు, నీ అందే మనసు గలవాడు, నిత్యం భక్తి గలవాడు, మరియు తత్సంగిషు నీ భక్తుల పట్ల సత్సంగత్యం గలవాడు, అటువంటి ఆయన మగ్నవ మనా సదైవ, సదా ఎల్లప్పుడు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో కూడా నీ నామస్మరణాన్ని వదిలిపెట్టడు, నీ మీద భక్తి వదిలిపెట్టడు, నిన్ను పూజించే భక్తుని వదిలిపెట్టడు. అలాంటి వాడై రేమే ఎప్పుడు ఆనందంతో ఉన్నాడు. సార్వభౌముడై చక్రవర్తి అయి భూమండలాంతా పరిపాలించే అంత బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆయన నిరంతరం చేసే పని ఒకటే, ఏంది? విష్ణు భక్తులతోనే సహవాసం చేస్తాడు, విష్ణు భక్తితోనే ఎప్పుడు ఉంటాడు. ఈ 2 పనులు ఆయన చేసే పనులు. కాబట్టి అతడు అంత గొప్పవాడని చెప్పి ఈ నారాయణ భట్టు గారు స్తోత్రం చేస్తున్నారు. మనకు కూడా అక్కడ భాగవతంలో అలాగే చెప్పారు. ఆయన ఎలా ఉన్నాడంటే కూర్చున్నా తిరుగుతున్నా అన్నింటి యందు భగవంతుని తప్పించి వేరే పని లేనప్పుడు. చిత్తం ఎల్లప్పుడూ శ్రీహరి పాదాల మీదనే, వాక్కు శ్రీహరి గుణ సంకీర్తనమునందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచుటతోనే, చెవులు శ్రీహరి కథలను వినడంలోనే, చూపులు గోవిందుని సుందర రూపాన్ని వీక్షించడమందే, శిరము కేశవులకు నమస్కరించడమందే, పాదాలు విష్ణు మందిర ప్రదర్శనమునందే, కోరిక శ్రీహరికి అర్పితమవడమందే, చెలిమి విష్ణు భక్తుల పాదసేవ ఎందే, ముక్కు మురవైరి భక్తుల పాదపద్మ సుగంధము వాసన చూచుటయందే, నాలుక విష్ణు ప్రేమైన తులసీ దళాల ఎందే, మక్కువ శ్రీహరికి సంబంధించిన పుణ్య విషయాల ఎందే ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విధంగా అంబరీష చక్రవర్తి మనోవాక్కాయమచే శ్రీమన్నారాయణ్ణే సేవిస్తూ ఉన్నాడు అని భాగవతంలో మనకి వర్ణించారు. అదే విషయాన్ని మనకి నారాయణ భట్టు గారు ఒక చిన్న శ్లోకంలో మొత్తం చెప్పేశారు. త్వత్ప్రీతియే సకలమేవ పితన్వతోస్య భక్తైవ దేవ నా చిరాత్ అభృదా ప్రసాదం ఏనాస్య యాచనామృత మృతేప్య అభిరక్షణార్థం చక్రం భవాన్ ప్రవితతార సహస్రధారం. తత్ప్రీతియే, నీ ప్రీతి కోసంగా ఓ స్వామి, ఓ గురువారప్ప, ఓ శ్రీమన్నారాయణ, నీ కోసమే, నీ ప్రీతి కొరకే సకలమేవ, సకలం మొత్తం ఆయన చేస్తే మొత్తం పన్నంతా కూడా ఆయన ఉందేమో ప్రపంచ విషయాల్లో ఉండాల్సింది, సార్వభౌముడు కాబట్టి. కానీ అలా లేడట, నిష్కామంగా ఉన్నాడు, సత్కర్మల్ని ఆచరిస్తున్నాడు, సత్సాంగత్యంతోనే ఉన్నాడు. ఆ విధంగా భగవంతుడిని ఆశ్రయించి వదిలిపెట్టకుండా ఉన్నాడు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్ని ఆ భగవంతుడి మీదే నిలిపి కూర్చో ఉన్నాడు. అటువంటి ఆయన వితన్వతో సకలమేవ, అన్ని తన శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా ఆ భగవన్ నామంతో నిండిపోయింది, భగవద్భక్తితో నిండిపోయింది. వితన్వతోస్య, ఆ విధంగా ఉండేటువంటి ఆయన భక్తియేవా, భక్తితో ఉన్నాడు. దేవా, ఓ గురువారప్ప, నా చిరాత్, అల్పకాలంలోనే అభృదా ప్రసాదం, నీ యొక్క అనుగ్రహాన్ని పొందాడు కదా స్వామి. ఓ గురువారప్ప, నీ అనుగ్రహాన్ని తక్కువ కాలంలోనే, చిన్న వయసులోనే నీ యొక్క అనుగ్రహాన్ని ఆయన సంపాదించేశాడు. ఎవరు? అంబరీషుడు. ఏనాస్య యాచనామృతేపి అభిరక్షణార్థం, ఆయన అడగపోయినా కూడా ఆ ఏనాస్య, అటువంటి ఆ భక్తుడైన ఆ అంబరీషుడు నిన్ను అడగకపోయినా కూడా, అయ్యా నన్ను రక్షణార్థంగా నన్ను రక్షించవయ్యా, నన్ను నోరు తెచ్చి అడగనే లేదు అసలు. ఆయన ఏమి అడగలేదు, ఏ కోరికలు లేవు ఆయనకి. ఉండేది ఒకటే కోరిక, భగవంతుడి మీద ఎప్పుడు భక్తి ఉండాలి, అంతకుమించి ఏం కోరుకోడు. అలాంటి వాడికి
యాచనామతి అడగకపోయినా కూడా అభిరక్షణార్థం భవిష్యత్తు తెలుసు కాబట్టి విష్ణుమూర్తికి అందుకని ముందు జీవితంలో రక్షణ అవసరం అవుతుందని చెప్పి ఆయన ఏం చేశాడు, రక్షణార్థం రక్షించాలనే ఉద్దేశంతో చక్రం భవాన్ ఈ చక్రాన్ని ఇచ్చావు కదా స్వామి అతనికి. ఎటువంటిది ఆ చక్రం? సహస్రధారం అనే 1000 అంచులతో కూడి ఉండి బాగా పదునైన కూచుగా ఉండే అంచులు కలిగినటువంటి ఆ చక్రాన్ని ప్రవిత ధార ఇచ్చావు కదా స్వామి. నువ్వు ఆ అంబరీషుడి మీద దయతో ఆ అంబరీషుని రక్షించాలనే ఉద్దేశంతో నీ సుదర్శన చక్రాన్ని ఆయనకు అనుగ్రహించావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భట్టు గారు. స ద్వాదశీ వ్రత మధో భవదర్చనార్థం వర్షం దదౌ మధువనే యమునోపకంఠే పత్న్యా సమం సుమనసా మహతీం వితన్వన్ పూజాం ద్విజేష్ విసుజన్ పశుషష్టి కోటిం. స ద్వాదశీ వ్రతం ఆయన ఆ తర్వాత ద్వాదశీ వ్రతం ఆ చక్రం ఇచ్చిన తర్వాత సుదర్శన చక్రం ఇచ్చిన తర్వాత ఆయన ద్వాదశీ వ్రతం ఏకాదశి వ్రతాన్ని చేయడం మొదలు పెట్టాడు. ద్వాదశిలో మాత్రమే భోజనం తీసుకుంటున్నాడు. భవదర్చనార్థం స్వామి నిన్ను అర్చించాలనే ఉద్దేశంతో ఆ అంబరీషుడు ఆ విధంగా పాలన వచ్చేసేసి ద్వాదశి సమయంలో తీసుకుంటూ ఏకాదశి అంత ఉపవాసం ఉంటున్నాడు కదా. వర్షం దదౌ 1 సంవత్సరం పాటు ఆ విధంగా చేశాడు కదా స్వామి. ఎక్కడ చేశాడు? మధువనంలో చేశాడు. మరి యమునోపకంటే యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ మధువనంలో ఆయన ఏకాదశి వ్రతాన్ని పత్న్యా తన యొక్క భార్యతో సహా కలిసి సమం తన తోటి వారితో తన భార్యతో కలిసి సుమనస అమిత భక్తి పర్వత కలిగినటువంటి తత్పరుడంటి ఆ అంబరీషుడు మహతీం వితన్వన్ చాలా గొప్పగా పూజలు చేశాడు. ఎలా చేశాట? పూజాం ద్విజేషు బ్రాహ్మణులని పిలిచి అమితంగా పూజలు చేశాడు. వాళ్ళను గౌరవించాడు. అతిథి సత్కారాలు చేశాడు. చేసి వాళ్ళకి విసుజన్ దానాలు చేశాడు. ఏం దానాలు చేశాట? పశుషష్టి కోటి 600 కోట్ల ఆవులను దానం చేశాట బ్రాహ్మణులకి. అంత గొప్పవాడు. కోట్ల ఆవులను దానం చేసేంత గొప్పవాడు. అలాగ చేశాట. ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసే సమయంలో ఆయన ఆ విధంగా 1 సంవత్సరం పాటు చేసి ఆ చివరికి వచ్చేసరికి అనేక దానాలు చేస్తూ అందులో గొప్పగా చెప్పదగింది 600 కోట్ల ఆవులను దానం చేశాడు బ్రాహ్మణులకి. ఆ విధంగా ఆ బ్రాహ్మణులు గౌరవించాడు, పూజించాడు. మళ్ళీ విష్ణుమూర్తి మీద అమితంగా పూజలు చేశాడు. అక్కడ మనకు భాగవతంలో ఆయన ఎన్ని సంహారాలు ఏర్పాటు చేసి ఎంత అద్భుత వైభవంగా ఏర్పాటు చేస్తారో చెప్తారు. ఆ విధంగా ఏర్పాటు చేసి ఆయన ఈ విధంగా దాన ధర్మాలు చేశాడనే విషయాన్ని నారాయణ భట్టు గారు స్తోత్రం చేస్తున్నారు. తత్రాధ పారణ దినే భవదర్చనాంతే దుర్వాససాస్య మునినా భవనం ప్రపేదే భోక్తుం వృతశ్చ స నృపేణ పరార్తిశీలో మందం జగామ యమునాం నియమాన్ విధాస్యన్. ఆయన తత్ర ఆ తర్వాత పారణ దినే ఆ ద్వాదశి గడియలు పోగా ముందే తినాలి అనుకుంటున్న సమయంలో భవదర్చనాంతే నీ యొక్క అర్చన అయిపోయిన తర్వాత ఓ నారాయణ స్వామి ఓ గురువారప్ప నీ పూజ అయిన తర్వాత అంతం చివర తినాలి పాలన చేయాలి కదా. ఆ సమయంలో దుర్వాసాస్య ఆ దుర్వాస మహాముని వచ్చాడు కదా స్వామి. వచ్చి మునినా భవనం ప్రపేదే ఆయన యొక్క భవనానికి ప్రపేదే వచ్చాడు కదా. భోక్తం ఆయన వెంటనే నది సత్కాలు చేసి భోంచేయమని చెప్పి అడిగాడు ఆ యొక్క అంబరీషుడు. ఋతశ్చ తనతో కలిసి భోంచే అందరితో పాటు ఆ బ్రాహ్మణులతో తనతో వచ్చి భోంచేయమని అడిగితే స నృపేణ ఆ రాజుని పరార్తిశీలో అంటే కొంచెం ఇతరులను బాధించే ఉద్దేశం కలవాడైనటువంటి వాడు ఎవరు? ఆ దుర్వాస మహాముని. ఎందుకంటే ఆయన కోపం ఎక్కువ అన్నాడు అంతే, ఇంకేందా. చాలా పరమ భాగవతుడు ఆయన కూడా. ఆయన రుద్రాంశ సంభూతుడు కదా. ఆయన గొప్ప భక్తుడే. కానీ ఈ సమయంలో ఇక్కడ మనం గమనించాలి, అందరికీ అనుమానం వస్తుంది. ఏందిది అంత ఋషికి తెలియదు ఆ మాత్రం దివ్య దృష్టి గలవాడు ఆ విధంగా అవమానం చేయొచ్చా అని మనకి ఎన్నో సందేహాలు వస్తాయి. అక్కడ అర్థం ఏంటంటే ఆ ఇతని యొక్క గొప్పతనం చాటడానికి కోసమే మునులు తమకు చెడ్డ పేరు వస్తున్నా కూడా ముందుకు వస్తారు. ఏం దుర్వాస మహామునికి వేరే గతి లేదా? ఈయన వచ్చి శపిస్తేనే ఇతని వెంట పడితేనే ఇదేనా? కాదు. ఈయన గొప్పతనాన్ని చాటడానికి కోసంగా అలా చేస్తారు వాళ్ళు. అట్లాంటి గొప్ప వాళ్ళు వస్తే తప్ప వీళ్ళ యొక్క గొప్పతనం బయటపడదు. ఎంతో మంది రోజు వస్తున్నారు బ్రాహ్మణులు, ఎంతో మంది వచ్చారు. వాళ్ళకి ఈయనకు తేడా ఉంది కదా. అందరికంటే జాబ్ మోస్ట్ లో ఉన్నాడు భక్తుల్లో.
అలాంటి వాడికి ఆతిథ్యం అంటే చాలా గొప్ప. కానీ అటువంటి వాళ్ళు పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నెగ్గితేనే వీళ్ళెంత మాత్రం భక్తులు అనే విషయం బయటకు వస్తుంది. అందుకోసమే ఆ విధంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. కాబట్టి వచ్చి భక్తుండతశ్చ స నృపేణ పరార్థశీలో, ఆయన బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఉండే ఆ దుర్వాస మహాముని మందం జగామ మెల్లగా వెళ్ళాట యమునా నది స్నానానికి. పక్క సమయం అయిపోతుంది, ఆ ద్వాదశి గడియలు అయిపోతున్నాయి. కానీ తెలుసు కదా, ఆ ఋషికి తెలియదా, అంత గొప్పవాడికి తెలుసు. ఆయన మెల్లగా పోతున్నట. పోతూ యమునా నియమాన్ విధాస్యన్, అక్కడికి పోయి ఇంకా జపతపాలు చేస్తూ కూర్చున్నట. యమునా నదిలో దిగి స్నానం చేసి జపం తపం అని చేయడం మొదలు పెట్టేస్తాడు. విధి విధాన ప్రకారం చేస్తున్నాడు. విధాస్యన్ అంటే మెల్లగా చేస్తున్నాడు, తెలుసు ద్వాదశి గడియలు అయిపోతాయని, అయినా కూడా చేస్తున్నాడట. రాజ్ఞాధ పాలన ముహూర్త సమాప్తి ఖేదాద్ వారైవ పాలన మకారి భవత్పరేణ ప్రాప్తో మునిస్తదద దివ్యదృశ విజానన్ క్షిప్యన్ క్రుద్ధోద్ధృత ఝటో వితతాన కృత్యాం. ఆ రాజు అప్పుడు ఆ తర్వాత పాలనం ద్వాదశి గడియల్లో ఇంకా తినాలి, 24 నిమిషాలే ఉంది టైం. ఆ సమయంలో ముహూర్త సమాప్తి, అయ్యో సమయం అయిపోతోంది, తినాల్సిన సమయం అయిపోతుంది దాని నియమం ప్రకారంగా. ఖేదాద్ బాధపడ్డాడు, అయ్యో నేను టైం అయిపోతుంది, నేను తినాలి, ఇప్పుడు తింటేనే కదా ఇంత సంవత్సరం చేసిన ఈ యొక్క వ్రతానికి పరిసమాప్తి అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. అప్పుడు వారైవా అంటే వారంటే నీరు తాగమని చెప్పి అక్కడ ఉండే గొప్ప వాళ్ళంతా కూడా సలహా ఇచ్చారు. పాలనమకారి అప్పుడు పాలన పూర్తి చేసినట్టు అవుతుందని చెప్తే ఆయన ఆ జలం తీసుకొని 3 సార్లు తీసుకొని తాగి పాలనమకారి భవత్, ఆ విధంగా ఆ పాలన పూర్తి చేశాడు. ఆ ద్వాదశి గడియల్లోనే పాలన పూర్తి చేసినట్టుగా అయిపోయింది. పరేణ భక్త శిఖామణి శిరోమణి అయినటువంటి ఆయన ఆ విధంగా చేశాడు కదా స్వామి. చేస్తే ప్రాప్తో మునిస్తదధ దివ్య దృశ విజానన్, ప్రాప్తో ఆ అంబరీష్ వద్దకు అప్పుడు వచ్చాడు. కరెక్ట్ గా నీరు తాగిన తర్వాత వెంటనే వచ్చాడు ఆ దుర్వాస మహాముని. వచ్చి మునిస్తదధ అప్పుడు ఏం చేశాడు ఆ ముని, దివ్య దృష్టి చూశాడు. ఏం చేశాడా ఈయన చూశాట. చూస్తే విజానన్ తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు, ఈయన 3 సార్లు జలం తీసుకొస్తాను చూశాడు. చూసి క్షిప్యన్ తీవ్రంగా ఆక్షేపిస్తూ, ఏమిరా నీవు ఇంత అహంకారమా నీకు, నా అంతటి వాడిని భోజనాన్ని పిలిచి నన్ను లెక్క లేకుండా నీవు విధంగా చేస్తావు అని చెప్పి పళ్ళు పట్టపట్ట కొరుకుతూ చేస్తాడు. ఇక్కడ మనకు భాగవతంలో చాలా చక్కగా చెప్పేది. క్రోధ పరవశుడైన కంపించిపోయాడు. ఈ ఘాతకుడు ఐశ్వర్య మదముతో కన్ను మిన్ను గానక అతిథిని అవమానించాడు. నన్ను భోజనానికి పిలిచి తానే ముందుగా ఆరగించి కూర్చున్నాడు. వీడు విష్ణు భక్తుడు కాడు, ధర్మ భ్రష్టుడు. నా శక్తి ఏమిటో వీళ్ళు చూపిస్తాను అంటూ పండ్లు పటపట కొరుకుతూ జేవరించిన ముఖముతో రుద్రుడై తన సిగలోని ఒక జడని పెరిగి దాన్ని ఒక ఆయుధ పాణి అయిన కృత్యగా రూపొందించి అంబరీషుపైకి ప్రయోగించాడు. అంటే ఒక స్త్రీ రూపంలో ఉన్న ప్రళయాగ్ని కృత్య అంటే దాన్ని వదిలిపెట్టాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. క్షిప్యన్ క్రుద్ధోద్ధృత పెద్ద విజృంభించిన కోపంతో వచ్చేసి జట తన యొక్క తలలోంచి ఒక పాయ తీసి వితతాన కృత్య అని ఒక స్త్రీ రూపంతో భయంకర రూపాన్ని సృష్టించి వితతాన అంటే విడిచిపెట్టాడు. ఆ అంబరీష్ మీదకి విడిచిపెట్టాడు. అది ఎలా ఉంది, కృత్యాంచతామసిధారాం భువనం దహంతీం అగ్రే వివీక్ష నృపతిర్న పదాంచ కంపే తద్భక్త బాధమభివీక్ష్య సుదర్శనంతే కృత్యానలం శలభయన్ముని మన్వధావేత్. కృత్యాంచ ఆ కృత్య అనేది వచ్చేసేసి అసిధారం అంటే కత్తి పట్టుకొని భువనం దహంతీం 14 లోకాలను దహించే రకంగా భయంకరమైన రూపంతో వచ్చేసింది. అగ్రే వివీక్ష తన ముందుకు వచ్చి నిలబడ్డ అప్పుడు చూస్తూ ఉన్నాడు ఆ రాజు. నృపతి ఆ రాజు ఏమాత్రం అంబరీషుడు ఏమాత్రం నా పదాంచ కంపే ఆ కాళ్ళు కూడా కదిలించలేదు. అటు నిలబడ్డాడు, స్థిరారూపంగా నిలబడిపోయాడు. ఏం చిరునవ్వుతో చూస్తున్నాడు అంతే, ఆయన ఏం పట్టించుకోలేదు. తద్భక్త బాధం అభివీక్ష నీ భక్తుల యొక్క బాధను గమనించి చూచి సుదర్శనంతే నీ సుదర్శన చక్రం వెంటనే వచ్చేసింది. వచ్చి కృత్యానలం ఆ అగ్ని ప్రళయాగ్నిలాగా ఉన్నటువంటి ఆ కృత్యని అనలం అగ్నిలో వేసి శలభం అంటే ఒక మిడత అగ్నిలో పడి కాలిపోయే మిడతలాగా దాన్ని మాత్రం భస్మం చేసి పారేసింది ఆ సుదర్శన చక్రము. ఆ కృత్యను చేసేసి
ముని మన్వధావేత్, ఆ ముని వెంటబడింది. ఆ సుదర్శన చక్రం వెంటనే ఆ యొక్క దుర్వాస మహాముని వెంటబడింది. పడేసరికి ధావన్న శేష భువనేషు భియాస పశ్యన్ విశ్వత్ర చక్రమపి తే గతవాన్ విరించం కః కాల చక్రమతి లంఘయతీత్యపాస్తః సర్వం యయో స చ భవంతమవందతైవా. ధావన్ అతను పరిగిస్తున్నాడు ఆ దుర్వాస మహాముని. ఆయన భువనేషు అన్ని భువనాలు తిరుగుతున్నాడు, పరిగిస్తున్నాడు, నేడలు దిగుతున్నాడు, సముద్రాలు దిగుతున్నాడు, పరిగిస్తున్నాడు, కొండలు ఎక్కుతున్నాడు, ఇష్టం పరిగెత్తాడు, 14 లోకాలు పరిగెత్తాడు. భియా భయంతో సపశ్యన్ దాన్ని చూస్తూ పరిగిస్తున్నాడు. అది ఎంత వస్తూనే ఉంది, ఎక్కడికి పోయినా అది వస్తూనే ఉంది. నీళ్ళ లేకపోతే నీళ్ళ లోపలికి వస్తుంది, కొండలైతే కొండ మీదకి వస్తుంది, పరిగిస్తే వెనక వస్తూనే ఉంది, అట్లా వస్తూనే ఉంది, అది ఆగలేదు. అది విశ్వత్ర చక్రం అపి, ఆ చక్రం విశ్వం అంతా తిరుగుతుంటే విశ్వం తిరుగుతూనే ఉంది ఆయనతో పాటు ఉంటే. తే గతవాన్ విరించం, స్వామి అప్పుడు ఆ దుర్వాస మహాముని విరించం ఆ బ్రహ్మదేవుడికి వెళ్ళాడుగా, దగ్గరికి వెళ్ళాడుగా. వెళ్తే కాలచక్రమతి లంఘయతీత్యపాస్తః, అయ్యా ఏమనుకుంటున్నావు, అది విష్ణు చక్రం అయ్యా, దాన్ని ఎవరు ఆపుతారు, దాన్ని ఎవరు ఆపలేరు, నివారించలేరు, అది నా వల్ల చెప్పది కాదు అని ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు. సర్వం యయౌ, ఆ తర్వాత శివుడి దగ్గర వెళ్ళాడు, ఆయన కూడా అదే మాట చెప్పాడు. సచ, ఆయన ఏం చెప్పాడప్పుడు, భవంతం అవందతైవ, వెళ్ళి ఆ విష్ణుమూర్తి పాదాలు ఆశ్రయించవయ్యా, మాదిరికి వస్తావేంటి, వెళ్ళి అక్కడ ఆయన అడుగుపోమని చెప్పి శివుడు చెప్పాడు. అప్పుడు ఆయన జరిగిపోతున్నాడు. భూయో భవ నిలయమేచ్చ మునిం నమంతం ప్రోచే భవనహం మృషే నను భక్తదాసః జ్ఞానం తపశ్చ వినయోన్వితేమేవ మాన్యం యా అంబరీష పదమేవ భజేతి భూమన్. భూమన్ నేనంటున్నాడు, భూమన్ ఓ విశ్వమంతా వ్యాపించగల శక్తి ఓ స్వామి, నీకు అసాధ్యం అని ఉంటుందా, కానీ నువ్వేం చెప్పావు, అప్పుడు ఏం చెప్పావు, భూయో అతడు వచ్చి నేను వచ్చి భవన్ నిలయమేచ్చా, అతడు తిరిగి తిరిగి నీ యొక్క నిలయమైన వైకుంఠానికి వచ్చాడు కదా, వస్తే మునిం నమంతం నమస్కరించి ఆయన నిన్ను ప్రాధాయపడి ఆశ్రయిస్తే ప్రోచే, నువ్వు చెప్పావు, ఏం చెప్పావు ఆయనతో, భవన అహం ఋషే నన్ను భక్తదాసః, నేను భక్త పరాధీనున్నయ్యా, నేనేం చేస్తాను ఇప్పుడు, ఆ చక్రం వచ్చింది నా భక్తుని రక్షించడానికి కోసంగా, అది నేను భక్త పరాధీనుడు కాబట్టి ఆయన ప్రకారం ఆయన చెప్తే నేను చేసేవాడిని తప్ప నా ఆజ్ఞ ఇక్కడ ఏం పనిచేయదయ్యా. కాబట్టి నువ్వు జ్ఞానం తపశ్చ, జ్ఞానము గాని తపస్సు గాని ఏదైనా గాని వినయాన్వితే నమాన్యం, ఏదైనా కూడా వినయంతోనే గౌరవించబడుతుంది. కాబట్టి ఆ గొప్ప వినయ సంపన్నుడు భక్తాగ్రేసుడు ఆ యొక్క యా అంబరీష పదమేవా, పోయి అంబరీషుడి యొక్క పాదం పడుకో, ఆయన నిన్ను రక్షించగలడు, ఈ సుదర్శన చక్రానికి నేను నిన్ను రక్షించలేని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు. ఆ విధంగా కాబట్టి భజేతి, పోయి ఆయన ఆశ్రయించవయ్యా అని చెప్పాడు. తావత్ సమేత్య మునినా స గృహీత పాదో రాజాప్య సృత్య భవశస్త్రం అసావనౌషేత్ చక్రే గతే మునిర దదాద కిలాసి సోష్మై తద్భక్తి మాగసి కృతేపి కృపాంచ సంసం. తావత్ సమేత్య, ఆ తరువాత సమేత్య ఆ అంబరీష్ వద్దకు వెళ్లి మునిన ఆ ముని సగృహీతో పాదో ఆయన పాదాలు పెట్టుకొని వచ్చాడు. అయ్యో నన్ను రక్షించు, ఈ సుదర్శన చక్రం వదలడం లేదు, బ్రహ్మాది దేవతలు కూడా మా వల్ల కాదన్నారు, సాక్షాత్ విష్ణుమూర్తి కూడా నా వల్ల కాదన్నాడు, ఇంక నీవే గతి, నాకు శరణు నువ్వే అని చెప్పి పాదాలు ఆశ్రయించడానికి వచ్చాడు. వస్తే రాజా అపసృత్య, వెంటనే ఆయన పాదాలు పట్టుకోనికుండా అయ్యయ్యో మీరు పట్టుకోకూడదు, లేండి అని చెప్పి పట్టుకొని లేపేశాడు. లేపేసి భవదస్త్రం, నీ యొక్క అస్త్రమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని అవనౌషీత్ స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాన్ని వెంటనే ఈయన స్తోత్రం చేశాడు. ఎవరు, ఆ యొక్క అంబరీషుడు. చాలా బాగుంది భాగవతంలో, ఎంత బాగా చేశాడు ఆయన. దాన్ని అంటాడు, నీవ పాపకుడవు, నీవ సూర్యుండవు, నీవు చంద్రుండవు, నీవు జలము, నీవే నేలయు నింగి, నీవ నమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశుడు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజిని, నీవ నిత్య మూల తేజంబు, నీకునే మొక్కువాడా, నిరజాక్షుండు చాలా వర్ణించునట్టి శస్త్ర ముఖ్యమా, కావవే చాలును మునిని ఆ మునిని రక్షించమని చెప్పి స్తోత్రం చేశాడు అంబరీషుడు. స్తోత్రం చేయగానే అతని స్తోత్రాన్ని సంతోషించి ఆ చక్రం వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి తద్భక్తి మాగసి, అతని యొక్క భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఆ యొక్క దూర్వాస మహాముని.
ఆశ్చర్యపోయేసి అగసి కృతేపి నేను చేశానే కృత్యాన్ని పంపించి నేను చంపాలని చూశాను. అది నేను చంపుతుంటే తింటుంటే నేను చూడాలనుకున్నాను. ఎంత భయంకరంగా అనుకున్నాడు ఆయన. కానీ అటువంటి జరగలేదు. కాబట్టి నువ్వు అంత ఘోరమైన తప్పు నేను చేసినప్పటికీ కృపాంచ ఇంత దయ ఎక్కడదయ్యా నీకు? నేను చంపాలనుకోని ఆ కృత్యాన్ని పంపిస్తే నువ్వు నన్ను రక్షించడానికి కోసంగా స్తోత్రం చేసి ఈ చక్రాన్ని పంపించేశావు. నాకేం కావాలని కోరుకున్నావు నువ్వు? ఏమి దయ నీది, ఏమి భక్తి నీది అని చెప్పి శంసన్ ప్రశంసించేశాడు. ప్రశంసించి అఖిలాసి సోష్మై ఆయన అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ దుర్వాస మహామని. ఎవరికి? ఆ అంబరీషుడికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు, రాజా ప్రతీక్ష మునిమేకం సమాం మనస్వాన్ సంభోజ్య సాధు తం ఋషిం విసృజన్ ప్రసన్నం భుక్త్వా స్వయం త్వయి తతోపి దృఢం దతో భూత్ సాయుజ్యమాపచ సా మాం పవనేశ పాయాహ. ఈయన స్తోత్రం చేస్తున్నాడు. రాజా ప్రతీక్ష, రాజు చెప్తున్నాడు, అయ్యా నేను నీ కోసంగా సంవత్సరం రోజు ఎదురు చూస్తున్నాను. నువ్వు భోంచేయకుండా వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు సంవత్సరం రోజులు తిరిగి వచ్చావు బయటంతా అన్ని ఊళ్ళు. నేను ఇక్కడే కూర్చో ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా? నీకు భోజనం పెట్టి నేను పూజ చేద్దామని చెప్పి అప్పటిదాకా నేను మునిం ఏకం ఒక్క సంవత్సరం సమాం అనాస్వాన్ ఆహారం లేకుండా కూర్చో ఉన్నాడు. కేవలం మనుషుల దగ్గర కూర్చో ఉన్నాడు ఆ రాజు అంబరీషుడు. సంభోజ్య సాధు తం ఋషిం విసృజన్ ప్రసన్నం. అప్పుడు ఆ ఋషిని మీరు వచ్చి భోంచేయండి అని చెప్పి అడిగితే వచ్చి కూర్చొని తృప్తిగా భోంచేశాడు ఆ యొక్క దుర్వాస మహాముని. అప్పుడు సంభోజ్య విసృజన్ ప్రసన్నం, ప్రసన్నుడై ఆయన భోంచేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన తిరగా మిగిలినటువంటి ఆ సంభోజ్య ఆయన సాధు పురుషుడికి పెట్టిన ఆ భోజనం తినగా మిగిలింది భోజనాన్ని శేషాన్ని భుక్త్వా తిన్నాడు స్వయం తను. అప్పుడు తిన్నాడు అంబరీషుడు. తిని త్వయితతోపి ఆ తర్వాత ఆయన జీవిత కాలం అంతా కూడా ఎలా గడిపాడు? కేవలం నీ యందు భక్తి మాత్రంతోనే ఉండి దృఢం రతో భూత్ ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. నీ భక్తిలో మునిగిపోయేసి ఆయన సంసార బాధ్యతను వదిలేసి కేవలం నీ మీద భక్తితో ఉండి నిన్నే ఆశ్రయించి చివరి క్షణాన్ని గడిపాడు. సాయుధ్యమాపచ ఆ తర్వాత ఆయన సాయుధ్యం పొందాడు కదయ్యా, నీ యొక్క నిన్నే నీలో చేరిపోయాడు కదా, మోక్షాన్ని పొందాడు కదయ్యా ఆయన. ఎంత భాగ్యవంతుడు ఆ అంబరీషుడు. సా అటువంటి ఓ స్వామి ఆయనకు అంత ఆ భక్తిని చూసి ఆ విధంగా మోక్షం ప్రసాదించావే, నీ సుదర్శన చక్రం ఇచ్చి రక్షించావే, అంతటి ముని దగ్గర నుంచి శాప విముక్తి కలిగించావే, ఆ ముని బ్రహ్మాది ఋషులు కూడా బ్రహ్మ దేవత కూడా రక్షించలేని ఆ సుదర్శన చక్రాన్ని ఆయన ప్రసాదించడమే కాకుండా ఆయన రక్షించడమే కాకుండా మళ్ళీ ఆ దుర్వాస మహాముని అంతటి వాడు వచ్చి ఆయన పాదాలు ఆశ్రయించే రకంగా చేశావే. ఇంత చేసిన వాడివి నా మీద దయలేదా స్వామి నీకు? మాం పవనేశ ఆయాహ నన్నెందుకు రక్షించకూడదయ్యా నువ్వు కూడా నన్ను రక్షిస్తే నేను కూడా నీ మీద భక్తి కదా ఉంది, ఇంకేం లేదు నాకు కూడా. నేను ఉదయం లేచి నీ యొక్క గుడికి వచ్చి నీ ముందు కూర్చొని స్తోత్రం చేస్తున్నానే భాగవతాన్ని, మరి నన్నెందుకు రక్షించకూడదు? ఆ అంబరీషుని అనుగ్రహించిన ఓ స్వామి అంబరీష వరద గోవిందా, నువ్వు రక్షించేవాడి కాబట్టి నన్ను కూడా రక్షించవయ్యా, నా మీద కూడా దయ చూపించవయ్యా అని చెప్పి అమిత భక్తితో ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టాచార్య గారు ఈ చివరి శ్లోకంలో. అద్భుతం. ఆయన అడిగే విధానం అద్భుతం. ఒక విషయం చెప్పి దాని చివర మళ్ళీ ఆయన కూడా తన భక్తిని ప్రకటించుకోవడం అనేది వినయంతో అడగడం చాలా గొప్పగా ఉంది. ఈ విధంగా నారాయణ భట్టాచార్య గారు ఈ 33వ దశకంలో అంబరీషుడి యొక్క భక్తి గొప్పతనాన్ని చెప్తూ తన భక్తిని కూడా చాటుకున్నాడు ఈ యొక్క దశకం ద్వారా. ఇది ఇవాళ విషయం. అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించిన ఆ గురువారప్ప స్వామి నమస్కరిస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.